హాయ్. ఈరోజు మనము సమాపక క్రియ, అసమాపక క్రియ గురించి తెలుసుకుందాము. అసలు క్రియ అంటే ఏంటి? పనిని గురించి తెలియజేసేదాన్ని క్రియ అంటారని మనము ఆల్రెడీ నేర్చుకున్నాము. ఈ క్రియలోనే ఇప్పుడు సమాపక క్రియ, అసమాపక క్రియ గురించి తెలుసుకుందాము. వాక్యము పూర్తయినట్లు తెలిపే క్రియలను సమాపక క్రియ అంటారు. వాక్యము పూర్తి అయిపోయింది అని తెలిపే క్రియలను సమాపక క్రియ అని అంటారు. ఉదాహరణకి, రాణి చెంబుతో నీళ్లు ముంచుకొని తాగుతుంది. ఇక్కడ చూడండి, ముంచుకొని అంటే అయిపోయింది, ముంచుకోవటం అయిపోయింది, తాగటం కూడా అయిపోయింది. కాబట్టి దీనిని సమాపక క్రియ అని అంటారు. రాణి చెంబుతో నీళ్లు ముంచుకొని తాగుతుంది. రెండోది చూడండి, కీర్తన పాటను పాడి బహుమతి గెలుచుకుంది. కీర్తన పాటను పాడింది, పాఠమైపోయింది, బహుమతి గెలుచుకుంది. కాబట్టి ఇది సమాపక క్రియ అంటారు. అంటే ఈ వాక్యం ఇంతటితో పూర్తి అయిపోయింది. రాణి చెంబుతో నీళ్లు ముంచుకొని తాగుతుంది. ఆ పని చేస్తుంది కదా, నీళ్లు ముంచుకుంది, తాగింది. అట్లానే కీర్తన పాటను పాడి బహుమతి గెలుచుకుంది. వీటిని సమాపక క్రియ అని అంటారు. ఇప్పుడు అసమాపక క్రియ. వాక్యము పూర్తి కాలేదని తెలిపే క్రియలను అసమాపక క్రియ అని అంటారు. వాక్యము పూర్తి కాకుండానే. చూడండి, డాక్టరు పరీక్ష చేసి కాలు విరిగిందని చెప్పాడు. ఈ చెప్పాడు అనేది సమాపక క్రియ. అంటే చెప్పాడు, కానీ డాక్టరు పరీక్ష చేసి అనేది అసమాపక క్రియ. ఇంతడు పరీక్ష చేసి తర్వాత సంగతి చెప్పలేదనుకోండి, పరీక్ష చేసి ఏమైంది అంతే, చేసి, ఇది అసమాపక క్రియ. అమ్మ దగ్గరకు తీసుకొని కన్నీళ్లు తుడిచింది. అమ్మ దగ్గరకు తీసుకొని ఇది అసమాపక క్రియ. అమ్మ దగ్గరకు తీసుకొని కన్నీళ్లు తుడిచింది. కన్నీళ్లు తుడిచటము, ఇది తుడిచింది, ఇది సమాపక క్రియ. కాలు విరిగిందని చెప్పాడు, ఇది సమాపక క్రియ. డాక్టర్ పరీక్ష చేసి, ఇంతవరకు ఇది చేసి అసమాపక క్రియ. అమ్మ దగ్గరకు తీసుకొని, ఇది అసమాపక క్రియ. ఇట్లా మనము సమాపక క్రియ, అసమాపక క్రియ గురించి మనము తెలుసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.